తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కవిత శీర్షిక తుఫాన్. ఈ కవిత సూర్య దినపత్రిక ఆదివారం అనుబంధంలో నవ కవిత్వం అన్న పేజీలో 23వ తేదీ డిసెంబర్ నెల 2018న ప్రచురింపబడింది. నామకరణాలు ముద్దుగా చేసుకోటానికి కాదు, మందిని ముంచి ఏడిపించాలని ఏ పక్కా ప్రణాళికో వేసుకుని రాలేదు. నామకరణాలు ముద్దుగా చేసుకోటానికి కాదు, మందిని ముంచి ఏడిపించాలని ఏ పక్కా ప్రణాళికో వేసుకుని రాలేదు. రైతు నోట్లో మట్టి కొట్టి అందరి చేత చీదరించుకుందామన్న సరదా ఏమాత్రం లేదు. రైతు నోట్లో మట్టి కొట్టి అందరి చేత చీదరించుకుందామన్న సరదా ఏమాత్రం లేదు. నాయకులను అధికారులను పరిగెత్తించాలని, స్కూళ్లకు ఆఫీసులకు సెలవులిప్పించాలని పూనుకోలేదు. నాయకులను అధికారులను పరిగెత్తించాలని, స్కూళ్లకు ఆఫీసులకు సెలవులిప్పించాలని పూనుకోలేదు. కన్నీళ్లతో కేంద్రం వంక జాలిగా చూడాలనో, ఆదుకోమంటూ చేతులు చాపించాలనో అస్సలనుకోలేదు. కన్నీళ్లతో కేంద్రం వంక జాలిగా చూడాలనో, ఆదుకోమంటూ చేతులు చాపించాలనో అస్సలనుకోలేదు. కృత్రిమత్వం అద్దుకోవటం చేతకానందువల్ల సహజమైన ప్రకృతి ధర్మాన్ని నిర్వర్తించే కర్తవ్య నిష్ఠతో మాత్రమే వచ్చింది. కృత్రిమత్వం అద్దుకోవటం చేతగానందువల్ల సహజమైన ప్రకృతి ధర్మాన్ని నిర్వర్తించే కర్తవ్య నిష్ఠతో మాత్రమే వచ్చింది. మేధా సంపత్తి సాంకేతికతతో ఎదిగాననుకుంటూ విర్రవీగే మనిషిని గొప్పలు చెప్పుకోవటం కాదు, తప్పులు సరిచేసుకుని నీ హద్దుల్లో నువ్వుండమని వచ్చిన ప్రతిసారి చెబుతుంది. విననందుకు భారీ మూల్యంతో హెచ్చరించిపోతుంది. మేధా సంపత్తి సాంకేతికతతో ఎదిగాననుకుంటూ విర్రవీగే మనిషిని గొప్పలు చెప్పుకోవటం కాదు, తప్పులు సరిచేసుకుని నీ హద్దుల్లో నువ్వుండమని వచ్చిన ప్రతిసారి చెబుతుంది. విననందుకు భారీ మూల్యంతో హెచ్చరించిపోతుంది. ఈ తుఫాన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.